Hello friends, welcome back to my YouTube channel. ఈ వీడియో ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్. ఐ ఆమ్ నాట్ సెబీ రిజిస్టర్ అడ్వైజర్. ఈ వీడియోలో చెప్పేవి బై అండ్ సెల్ సజెషన్స్ కావు. మీరు ట్రేడ్ చేసే ముందు ఒకసారి ఓన్ అనాలిసిస్ చేయండి. ఈ వీడియోలో బీటీఎస్టీ అండ్ ఎస్టీబీటీ ట్రేడింగ్ స్ట్రాటజీ ఎలా ప్లాన్ చేయాలో ఎండ్ టు ఎండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. బీటీఎస్టీ అంటే బై టుడే సెల్ టుమారో. ఇవాళ బై చేయడం, రేపు సెల్ చేయడం అనమాట. బీటీఎస్టీ క్యాజువల్గా బుల్లిష్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు యూజ్ చేస్తారు. సింపుల్గా ఎగ్జాంపుల్గా చెప్పాలంటే స్టాక్ స్ట్రాంగ్గా క్లోజ్ అయితే రేపు గ్యాప్ అప్ అవుతుంది అని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎస్టీబీటీ అంటే సెల్ టుడే బై టుమారో. ఇవాళ సెల్ చేస్తాం, రేపు బై చేస్తాం అనమాట. ఎస్టీబీటీ యూజువలీ బేరీస్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు యూజ్ చేస్తారు. సింపుల్ ఎగ్జాంపుల్ అంటే స్టాక్ వీక్గా క్లోజ్ అయితే రేపు ఇంకా కిందకి వెళ్ళవచ్చని ఎక్స్పెక్టేషన్స్తో. ఫస్ట్ టూల్ ఏమిటంటే మార్కెట్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు బీటీఎస్టీ కాన్సెప్ట్ సూట్ అవుతుంది. మార్కెట్ వీక్గా ఉన్నప్పుడు ఎస్టీబీటీ కాన్సెప్ట్ సూట్ అవుతుంది. మార్కెట్ అగ్నెస్ట్ టు ట్రేడ్ చేయడం రిస్క్గా మనం చెప్పవచ్చు. ఇక్కడ మనం ఎగ్జాంపుల్కి టాటా పవర్ స్టాక్ తీసుకున్నాం. సో టాటా పవర్ స్టాక్ లాస్ట్ ట్రెండింగ్ సెక్షన్లో 380కి క్లోజ్ అయింది. సో డౌన్ సైడ్ సపోర్ట్ చూసుకుంటే 375. సో అప్ సైడ్ రెసిస్టెన్స్ ఏరియా చూసుకుంటే 390. సో బిగ్ లెవెల్ చూసుకుంటే 400గా. బీటీఎస్టీ కాన్సెప్ట్ వర్క్ అవ్వాలంటే స్టాక్ రెసిస్టెన్సీ పైన క్లోజ్ అవ్వాలి. సో టాటా పవర్ 390 పైన స్ట్రాంగ్గా క్లోజ్ అయితే బుల్లి స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉందని ట్రేడర్స్ అనుకుంటారు. సో బీటీఎస్టీ కాన్సెప్ట్లో 3 మెయిన్ కీస్ ఏమిటంటే స్ట్రాంగ్గా క్లోజ్ అవ్వాలి, గుడ్ వాల్యూమ్ ఉండాలి, సో మార్కెట్ సపోర్ట్ ఉండాలి. ఎస్టీబీటీ కాన్సెప్ట్ వర్క్ అవ్వాలంటే స్టాక్ సపోర్ట్ కింద క్లోజ్ అవ్వాలి. టాటా పవర్ 375 కింద క్లోజ్ అయితే వీక్నెస్లో ఉందని ట్రేడర్స్ అనుకుంటారు. సో ఎస్టీబీటీ కాన్సెప్ట్లో కీ లెవెల్స్ వీక్ క్లోజింగ్, సెల్లింగ్ ప్రెజర్, మార్కెట్ వీక్ మూడ్లో ఉండాలి. రిస్క్ మేనేజ్మెంట్ చూసుకుంటే బీటీఎస్టీ అండ్ ఎస్టీబీటీ ఓవర్ నైట్ ట్రేడర్స్. ఓవర్ నైట్లో గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ రిస్క్ ఉంటుంది. సో ఇక్కడ బిగ్ మనీ యూజ్ చేయకండి. స్టాప్ లాస్ ఇంపార్టెన్స్ అర్థం చేసుకోండి. న్యూస్ డేస్లో ఈ స్ట్రాటజీని అవాయిడ్ చేయడం బెటర్. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి సింపుల్ ట్రేడింగ్ ఎడ్యుకేషనల్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.